ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుతున్నాడు. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ మాట్లాడుతున్నాడు. ఈరోజున డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రకారము మనిషి ప్రేరేపించినప్పుడు ఎవరిని వెంబడించాలి అన్నదే ఈరోజున వాక్యానుసారం. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతుంది ఏమనగా, ఒకవేళ నువ్వు సాతాను ప్రేరేపించబడిన వాడివైతే నువ్వు ఎలా నష్టపోతావన్నది ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఇశ్రాయేలుకును యూదులకు రాజుగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన ఏంటంటే, దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరై ఉన్నప్పుడు తాను ఎంతో తగ్గింపు తత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో దేవునికి స్థానం ఇచ్చిన వాడుగా కనపడుతున్నాడు. దావీదు ఏ విధంగా ఉన్నాడంటే, అనుక్షణము తన శత్రువు అయిన వారిని కూడా క్షమించే గుణం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన రాజు అయ్యాడో, తన యొక్క స్థితిగతులు మారిపోయినాయో, ఎప్పటికైతే పాపానికి చోటు ఇచ్చాడో, ఆ పాపం వల్ల వాళ్ళ జీవితం ఎలా పతనమైపోయినప్పుడు సాతాను అతన్ని ప్రేరేపించడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దావీదు వలె నువ్వు కూడా ఉన్నావు. ఒకప్పుడు దేవుని సన్నిధానంకు వెళ్ళినప్పుడు ఎంతో భయభక్తులుగా ఉన్నావు. నిత్యము ప్రార్థన చేసేవాడిగా ఉన్నావు, నిత్యము దేవుని స్తుతించేవాడిగా ఉన్నావు, నిత్యము దేవుని ఆరాధించేవాడిగా ఉన్నావు. కానీ నీ పరిస్థితులు అప్పుడు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు హెచ్చించినప్పుడు ఆ క్షణంలో దావీదు ఏ విధంగా అయితే గర్వపడ్డాడు. ఏంటంటే, దేవుడు చెప్పాడు, ఈ సమస్తమును భూమిని ఆకాశమును సృజించింది నేనే, నరులను విస్తరింపచేయువాడును నేనే అని. కానీ దావీదు సాతాను ప్రేరేపింపగా దేవుని మాటను లెక్క చేయక వాళ్ళ యొక్క జనాంగాన్ని లెక్క చేసుకోవాలని, తన యొక్క జనములను అనగా వాళ్ళ యొక్క శక్తి కలిగిన వారును బలవంతులు ఎంతమంది ఉన్నారని వాళ్ళకు భ్రమ కలిగేలాగా సాతాను ప్రేరేపించాడు దావీదు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు ప్రేరేపించిన వాటికే నువ్వు లోబడాలి తప్ప సాతాను ప్రేరేపించే వాడికి లోబడితే నువ్వు చాలా ప్రమాదం కొని తెచ్చుకుంటావు. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఏమనగా, సాతాను ప్రేరేపించడం ద్వారా తనకున్న జనాంగాన్ని పోగొట్టుకున్నవాడిగా దావీదు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం మీరు పూర్తిగా చదివితే సాతాను ప్రేరేపించడం వలన ఎంతటి ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు దావీదు, ఎంత పతనానికి వెళ్ళిపోయాడు అన్నది ఈ వాక్యమును ఒకసారి మీరు ధ్యానించండి. నిజమే, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుతుంది ఏమంటే, సాతానుకు నువ్వు లోబడద్దు. ఈరోజున ఇశ్రాయేలు సొంత ప్రజల్ని 70,000 మంది చనిపోయారంట ఆ ప్రేరేపణ ద్వారా. అక్కడ యోబు అంటున్నాడు, అయ్యా, సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా నువ్వు తప్పు చేస్తున్నావు. యోబు ఒక సైనికుడే, కానీ ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను దావీదు వినలా, నా ఆజ్ఞ నువ్వు పాటించు, నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. ఇది తగదు అయ్యా, జీవమునిచ్చే దేవుడు ఆయనే తన నరులను సృష్టించుకున్నాడు. నీకు ఇశ్రాయేలు ప్రజలను లెక్కించాలన్న ఆలోచన ఎలా పుట్టిందని అన్నప్పుడు కూడా దావీదు తన మనసును మార్చుకోలేదు. ఎందుకంటే గర్వం, నేను రాజుని, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. సాతాను ఎప్పుడైతే మన హృదయంలో ప్రవేశిస్తుందో అప్పుడే మనలో గర్వం మొదలవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని గణపరుస్తున్నావు, కానీ నీలో ఏమాత్రం గర్వానికి చోటు ఇవ్వద్దు. ఎల్లవెల్ల తగ్గించుకునే తత్వం ఉండాలి. ఒకప్పుడు దావీదు తగ్గించుకున్నాడు, ఎన్నో విషయాలు తగ్గించుకున్నాడు. తన మామ తను చంపుతున్నప్పుడు కూడా తనను గొలియాతునే పడగొట్టిన వాళ్ళ మామను చంపడం పెద్ద విషయం కాదు. ఆయన దేవునితో అభిషేకించిన వాడు కనుక నేను అతన్ని చంపడానికి వీల్లేదనుకున్నాడు. ఈ రోజున మనం కూడా అలాగే ఉండాలి. ఒకప్పుడు దావీదు మొదటి స్థితిలో ఎలాగో ఉన్నాడో ఇప్పుడు కడపడి స్థితిలో అలా లేడు. తన మరణమునకు వెళ్ళే స్థితిలో అలా లేడు. ఈ రోజున అందుకే దేవుడు అంటున్నాడు, మొదటివాడు కడపటివాడు అగుతాడు, కడపటివాడు మొదటివాడు అగుతాడని. ఈరోజు నీలో గర్వం ఎలాడుతుందంటే కేవలం నువ్వు సాతానికి చోటు ఇవ్వటం ద్వారానే. నీ హృదయంలో దేవునికి చోటిస్తే నువ్వు సాతానికి యొక్క గర్వానికి చోటు ఇవ్వవు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు సాతాను ప్రేరేపణకు నువ్వు లోబడద్దు.
నీ కుటుంబాన్ని నువ్వే కూల్చేసి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దావీదు యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు? ఆయన సొంత మనుషులే. 70,000 మంది చనిపోయారంట. ఎంత దారుణానికి ఊడుగట్టాడు చూసారా దావీదు. ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆఖరి స్థితికి వచ్చేసరికి సాతానుకు లోబడ్డాడు, సాతాను ప్రేరేపణకు లోబడ్డాడు. యేసుప్రభు వారు అక్కడ సాతాను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? ఈ రాళ్ళను రొట్టెగా చేసుకోమన్నప్పుడు, ఇదిగో మనిషి రొట్టె వలన కాదు దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని, దేవుని మాట ప్రకారం నేను జీవిస్తాను తప్ప నీ మాట ప్రకారం నేను జీవించనని కరాఖండిగా చెప్పేశాడు సాతానికి. కానీ ఈ దావీదు మాత్రం అలా చెప్పలేకపోయాడు. ఇదేంటి? దేవుడు సృష్టికర్త, ఆయన తన పిల్లలను ఆయన సృష్టించుకుంటాడు, అందులో బలాఢ్యులు ఎవరో ఆయన చూసుకుంటాడనే ఒక ఆలోచన కోల్పోయాడు. అందుకే ఈ రోజున దావీదు యొక్క ఈ రోజున కూలిపోయింది. మొత్తం 70,000 మంది చనిపోయారు, తెగులుతో చనిపోయారు. అయ్యా అంటున్నాడు దావీదు, ఈ యొక్క లేఖనాల ప్రకారం అంటున్నాడు, అయ్యా తప్పు చేసిందే నేను, వాళ్ళ గొర్రెలు వాళ్ళకి ఏమీ తెలియదు, నా బట్టి వాళ్ళని శిక్షించకన్నప్పుడు దేవుడు అక్కడ 3 మాటలుగా రాయబడింది. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ, సాతాను యొక్క ప్రేరేపణకు లోబడద్దు. ఒకవేళ నువ్వు నీ ఇంటిలో నువ్వు ప్రార్థనాపరుడు అయితే నువ్వు సాతానికి లోబడటానికి వీల్లేదు. లేదంటే నీ కుటుంబాన్ని నువ్వే కూల్చేసుకున్నవాడుగా ఉంటావు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నవాడుగా ఉంటావు. ఎవరైతే నేను గర్వంతో మాట్లాడుతున్నారో ఆ గర్వపు మాటలకు లోబడద్దు. మోసకరమైన మాటలు వెయ్యి. నువ్వు చక్కగా పాడుతున్నావంటే వాడు నిన్ను పొగుడుతున్నాడంటే నిన్ను పొడుస్తున్నాడని అర్థం. గ్రహించు. ప్రతి నిమిషం దేవుని బిడ్డలు గ్రహించాలి. సాతాను వేసే ఉచ్చులను గ్రహించాలి, సాతాను వేసే బంధకాలు గ్రహించాలి. సాతాను యొక్క మనుషులు నీ పక్కనే ఉంటారు, నీ స్నేహితుల్లో ఉంటారు, నీ బంధువుల్లోనే ఉంటారు. సాతాను ప్రేరేపణకు మీరు లోబడద్దు. మీకు కష్టం వచ్చినప్పుడు వారు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు, తర్వాత నిన్ను వేధించేవారిగా ఉంటారు. సాతాను ఇచ్చే వారందరూ అలాగనే ఉంటారు. నీకున్న ఆర్థిక పరిస్థితులు నేను ఆదుకుంటాను అంటూ ఉంటాడు, కానీ నేను మోసపరుస్తూ ఉంటాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నుంచి అయినా సాతాను ప్రేరేపణకు లోబడద్దు. ఈరోజు వాక్యం వింటున్న మీరు సాతాను ప్రేరేపణకు లోబడద్దు. కేవలం దేవుని మాటలకే లోబడింది. దేవుడిపై ఇచ్చిన 10 ఆజ్ఞల ప్రకారం మీరు జీవించండి. దేవుడే మిమ్మల్ని అద్భుతకరంగా ఆశ్చర్య రీతిగా జీవింపచేస్తాడు. ఆయనే మరణ ముళ్ళును విరిచిన దేవుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వు నిత్య నరకంలో పడకుండా కాపాడలేని దేవుడు, ఎంతగానో ప్రయాసపడిన దేవుడు. ఆయన మాటకు నువ్వు లోబడు, సాతాను ప్రేరేపణకు లోబడద్దు. నేను బంగారమును వెండి ఏదైతే నీకు ఇస్తాడో అవన్నీ ఈ లోకంలో నశించిపోతాయి, అగ్నిగుండంలో కాలబడతాయి. కానీ శాశ్వతమైన నీ ఆత్మ మాత్రం దేవుని చెంతకెళ్తుంది. నీ శరీరము కూడా, నీ శరీర ఈచ్ఛలు కూడా విడిచిపెట్టాలి, శరీర క్రియలు విడిచిపెట్టాలి. నీలో ఆత్మఫలం ఉండాలి. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. నీలో ఆత్మ ఉజ్జీవింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆత్మానుసారంగా ఉండే నెల దేవుని చిత్తానుసారంగా ఉంటావు. నువ్వు శరీరానుసారంగా ఉండే నెల సాతాను క్రియలకు నువ్వు లోబడితే నువ్వు నరకమే. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి అయినాను సాతాను యొక్క విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండండి. నీ పక్కనే ఉంటారు, నీ బంధువుల్లోనే ఉంటారు, నీ మిత్రుల్లోనే ఉంటాడు. అనుక్షణము నిన్ను ప్రేరేపించి నిన్ను నరకానికి లాగాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ నువ్వు లోబడద్దు. నీ దగ్గర స్వచ్ఛమైన వాక్యం ఉన్నది, దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఇదిగో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటున్నాడు. నువ్వు దేవుడితో సావాసం చేయి, నీ బిడ్డలు దేవుడితో సావాసం చేపించు, దేవుని వైపు తిప్పు. అప్పుడు దేవుడే నీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు. దేవుడు నీ ముందుండగా నీకు విరోధి ఎవ్వడు అని వాక్యం సెలవిస్తుంది. నీకు దేవుడే ముందుండాలంటే నువ్వు దేవుడితో సావాసం చేయాలి. దేవుడే నీ స్నేహితుడని, ఆయనే నీ బంధువని, ఆయనే నీ మిత్రుడని, ఆయనే తల్లిదండ్రులను గ్రహించి ఆయన మాటల ప్రకారం నువ్వు జీవించినప్పుడే నీ బ్రతుకు మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇక నుంచే నేను దేవుని వాక్యానుసారంగా జీవించాలనే సంకల్పము, దిగో పట్టుదలిగిన ప్రార్థన. నీకున్న కష్టాన్ని బట్టి వారిని వీరిని తిరగద్దు. ఆ రాజుల నమ్ముటి కంటే, భూరాజుల నమ్ముటి కంటే దేవుని వైపే చూడు. నీ మనసు, నీ విశ్వాసాన్ని బలంగా పట్టుకో. 12 ఏళ్ల రక్తగల స్త్రీ ఒకే విశ్వాసం, ఆయన చెంగు ముట్టితే నాకు స్వస్థత వస్తుందని.
ఎంతోమంది వైద్యులను తిరిగినా ఆమెకు 12 సంవత్సరాల నుంచి వ్యాధి ఏ మాత్రం లయమవ్వలేదు. కేవలం నీ దేవుని చెంగు ముట్టిన ఆ జనాంగాల్లో ముట్టినా నేను చాలు నాకు స్వస్థత. ఆ యొక్క విశ్వాసమైన స్వస్థపరిచింది. నీలో విశ్వాసం బలంగా ఉండాలి. ప్రార్థన చేసిన నా దేవుడు నా పట్ల చేసే మేలులు ఖచ్చితంగా చేస్తాడని విశ్వాసం. నువ్వు కన్నీరు విడుస్తున్నప్పుడు కూడా అదే విశ్వాసముతో ఆ విశ్వాసం అనే డాలును పట్టుకొని ముందుకు వెళ్ళు. ఈరోజు నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు నీ మధ్యనే ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.